ఇక భేటీ సక్సెస్ కుదరని డీల్. ఉక్రెయిన్ యుద్ధంపై అలస్కాలో ట్రంప్ పుతిన్ చర్చలు బాగా జరిగాయని ఇరువురు నేతలు ప్రకటనలు చేశారు. యుద్ధం ఆపేందుకు సిద్ధంగా ఉన్నామన్న రష్యా అధ్యక్షుడు. ఇక నిర్ణయం జెలెన్స్కీ చేతిలోనే ఉందని యుఎస్ ప్రెసిడెంట్ అన్నాడు. ఇండియాపై సెకండ్ టారిఫ్లు ఉండకపోవచ్చు అని చెప్పేసి వెల్లడి. రేపు వైట్ హౌస్ అంటే అమెరికా అధ్యక్షుడు భవనం, వైట్ హౌస్లో ట్రంప్ను కలవనున్న జెలెన్స్కీ అని చెప్పేసి ఉక్రెయిన్ అధ్యక్షుడు కలుస్తారట. గ్రాండ్ వెల్కమ్. రష్యా అధ్యక్షుడు పుతిన్కు రెడ్ కార్పెట్ స్వాగతం. ఎయిర్ షోలో ఆశ్చర్యపరిచిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. ఇక ట్రంప్తో కలిసి బీస్ట్ కారులో జర్నీ చేసినట్టు ఇద్దరు, ట్రంప్ తర్వాత పుతిన్. ఇక్కడ రష్యా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు ఇద్దరు 2.5 గంటల పాటు భేటీ అయ్యారట. అమెరికాలోని అలస్కా ఎయిర్పోర్ట్లో పుతిన్కు స్వాగతం పలుకుతున్న ట్రంప్ అని చెప్పేసి ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. 2 ధృవాలు అనమాట. అసలు యాక్చువల్ కలవ ఇవి. వాళ్ళు కలిసి వెళ్తూ ఉన్నారు. ఉక్రెయిన్ అంశంపై అలస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య కీలక భేటీ శుక్రవారం జరిగింది. అయితే కాల్పుల విరమణకు సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు ముగిసినాయంట. మరోసారి భేటీ అవుతామని చెప్పేసి ప్రతిపాదించారంట. అయితే త్వరలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అమెరికాకు వస్తున్నాడు. వచ్చి మాట్లాడిన తర్వాత ఇద్దరిని కలిపి కూర్చోబెడితే సెట్ అయ్యే అవకాశం ఉందట.